గుప్తా ఎంపైర్ గురించి అయితే మేజర్ సోర్స్ వచ్చి మనకి కాయిన్స్ అవన్నీ ఉన్నాయి. దాంతో పాటు దేవి చంద్రగుప్తం అని వైశాఖ దత్త ఒక బుక్ రాస్తారు. ఓకే. వైశాఖ దత్త. సో ఎంటైర్ ఫ్యామిలీ ట్రీ అనేది ఈ బుక్ నుంచి మనం డిరైవ్ చేసాం. సో ఫ్యామిలీ ట్రీ ఏంటి ఐ మీన్ లైక్ జీనాలజీ కనుక చూస్తే, సో ఫస్ట్లీ శ్రీగుప్త, ఓకే. తర్వాత ఘటోత్కచ గుప్త, ఓకే. నెక్స్ట్ చంద్రగుప్త, లైక్ ఓకే. మెయిన్ పర్సన్ ఇతను. ఓకే. దీని తర్వాత వీ గెట్ సముద్రగుప్త. నెక్స్ట్ ఇతనికి టూ కిడ్స్ అనమాట, లైక్ రామగుప్త, ఓకే. త్వరగా చచ్చిపోతాడు ఇతను. నెక్స్ట్ అప్పుడు చంద్రగుప్త 2 వస్తుంది. చంద్రగుప్త తర్వాత కుమారగుప్త, అండ్ ఇతనే మనకి నలంద యూనివర్సిటీ కట్టేది. ఓకే. నెక్స్ట్ స్కందగుప్త, ఎథికల్ హ్యాకింగ్ చేస్తాడు ఇతను. ఓకే. పురుగుప్త. యా. సో ఇంకొక సోర్స్ వచ్చేసి వన్ ఆఫ్ ది మేజర్ లైక్ ఆర్కిటెక్చరల్ మార్వెల్ అనొచ్చు, లేకపోతే మెటలర్జికల్ జీనస్ అనొచ్చు. దాన్ని మెహ్రోలీ ఐరన్ పిల్లర్ అంటారు అలహాబాద్లో. ఓకే. ఓకే. ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఇప్పటికి కూడా అది రస్ట్ లేకుండా ఇంకా తుప్పు పట్టకుండా ఉంది. సో అందుకు చాలా లైక్ అండ్ ఆ కాంపోజిషన్ కానీ ఇంకా ప్రాపర్గా ఎవరికి ఐడియా లేదు, అండ్ ఇట్ ఈస్ స్టిల్ కన్సిడర్డ్ యాజ్ అ టెక్నికల్ మార్వెల్. ఓకే. యా. అండ్ అంటే యాక్చువల్గా మౌర్యన్ ఎంపైర్ మనం డిస్కస్ చేసాం కదా, మౌర్యన్ ఎంపైర్ తర్వాత అంత లైక్ ఆ కైండ్ ఆఫ్ ఒక పాన్ ఇండియన్ కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేసింది మళ్ళీ గుప్తాసే. మధ్యలో దేర్ ఆర్ మెనీ మనం మాట్లాడుకున్నాం. బట్ ఏంటంటే వాళ్ళు ఓకే. ఫ్రాగ్మెంటెడ్గా ఉన్నారు, లైక్ చిన్న చిన్న రాజ్యాలు విడిపోవడం ఇదంతా. ఓకే. అయితే ఈ చంద్రగుప్త ఫౌండర్ లైక్ ఐ మీన్ గుప్తా డైనస్టీ ఫౌండర్ నార్మల్లీ శ్రీగుప్తానే. ఓకే. బట్ ఒరిజినల్ ఫౌండర్ లైక్ కంప్లీట్ గుప్తా ఎంపైర్ అనేది కన్సాలిడేట్ చేసింది అండ్ కన్సిడర్డ్ as రియల్ ఫౌండర్ ఎవరంటే చంద్రగుప్త 1. చంద్రగుప్తని ఓకే. సిజి అని రాస్తున్నా. చంద్రగుప్త 1. ఓకే. యా. చంద్రగుప్త 1 రైట్. అండ్ ఇతని టైటిల్ వచ్చేసి ఓకే. మహారాజాది రాజా. టైటిలా? యా. ఈ టైటిల్స్ చాలా మందికి ఉంటాయి, మహారాజాది అవునవును. రాజా అని అవును. చాలాసార్లు వింటానే ఉంటాం. ఓకే. సో ఇతను లైక్ ఐ మీన్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ కూడా పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లిచ్చావి ప్రిన్సెస్తో కానీ, ఓకే. అండ్ దెన్ దాని తర్వాత బెంగాల్ ప్రిన్సెస్ లైక్ వీళ్ళందరినీ లైక్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్తో కలుపుకున్నారు. సో మనకి ఇండియా హుహు. మ్యాప్ కనుక చూస్తే టిల్ నర్మదా రివర్ మొత్తం గుప్తా ఎంపైరే. ఓకే. యా. సో దాని తర్వాత ఇప్పుడు చంద్రగుప్త 2 గురించి చంద్రగుప్త 1 గురించి మాట్లాడితే, లైక్ ఎందుకంటే ఇతన్ని రియల్ ఫౌండర్ అనుకున్నాం కదా, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. అవునవును. 322 330 AD. అండ్ ఇతని తర్వాత సముద్రగుప్త, ఎస్జి అని రాస్తున్న ఓకే. సముద్రగుప్త, ఓకే. 335 to 380. ఇతని కోర్టులోని హరిసేన అని ఒక పోయిట్ ఉన్నారు. ఓకే. యా. అండ్ ఇతని టైంలోనే మెహ్రోలి ఐరన్ లైక్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పా కదా ఇందాక. అవునవును. యా. ఇతని టైంలోనే జరిగింది. అలహాబాద్‌లో. యా. ఒకసారి ఆ ఫోటో కూడా చూద్దాం. ఓకే. ఓకే. ఢిల్లీలో అంట లైక్ ఐమ్ సారీ లైక్ ఢిల్లీలో అలహాబాద్లో ఇంకొక ఓకే. పిల్లర్ ఉంది అయితే. ఓకే. యా. కుతుబ్ కాంప్లెక్స్, కుతుబ్ మినార్ దగ్గరది ఇది. ఓకే. యా. సో యాజ్ పర్ దిస్ వికీపీడియా పేజ్ అయితే మెహ్రోల్ ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ చంద్రగుప్త 2 టైంలో, అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ సముద్రగుప్త టైంలో. యా. ఓకే. సో చంద్రగుప్త 2. సో ఈ బ్లాక్ కలర్ ఉంది కదా ఇదే, లైక్ ఇప్పటికీ రస్ట్ లేకుండా ఉంది. ఓకే. అది స్టిల్ ఐ మీన్ లైక్ అన్నోన్, లైక్ ఎలా చేశారో కాంపోజిషన్ అనేది అన్నోన్. ఓకే.
సో తర్వాత లైక్ వెనెవర్ వి సీ సముద్రగుప్త ఈస్ కన్సిడర్డ్ యాస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గుప్తా రూలర్. ఎందుకంటే లైక్ చాలా లైక్ గుప్తా ఎంపైర్ బాగా ఎక్స్పాండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇతను సముద్రగుప్త. ఓకే. సో లైక్ గంగా ప్లేన్స్ ఉంటాయి కదా! గ్యాంగ్టిక్ ప్లేన్స్ మనకి బీహార్ ఇటు సైడ్ ఇదన్నిటిని ఓ ఆక్రమించుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఓకే. సౌత్ సైడ్ కూడా లైక్ ఇందాక చెప్పా కదా! నర్మదా వరకు ఉండేదని. దాని తర్వాత సౌత్ సైడ్ అవునవును. కూడా ట్రై చేశారు. అండ్ నియర్లీ 12 సౌత్ ఇండియన్ కింగ్స్‌ని ఓడించారు. అప్పుడు అతనికి ఒక పేరొచ్చింది. దక్షిణపథ్ అని. ఓకే. దక్షిణపథ్ దక్షిణపథ్ ఇక వరకు మనం విన్నాం మొన్న ట్రేడ్ రూట్. అవునవును. పథ అంటే అవునవును. హెడ్. ఓకే. ఓకే. అండ్ లైక్ దక్షిణపథ్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. మనకి హర్ష ఉన్నారు కదా! హర్షవర్ధన. లైక్ తర్వాత వస్తారు. పుష్యభూతి డైనస్టీ ఓకే. హర్షవర్ధన. ఇతనికి ఉన్న టైటిల్ ఏంటంటే ఉత్తర పథ్. ఓకే. యాహ్! ఎందుకంటే లైక్ హీ కంప్లీట్‌లీ రూల్డ్ నార్త్ ఇండియా. సౌత్‌కొచ్చినప్పుడు లైక్ హీ లాస్ట్. పులకేశి 2 చేతిలో ఓడిపోయారు. సో ఓకే. హీ ఈస్ కన్సిడర్డ్ యాస్ లార్డ్ ఆఫ్ నార్త్ ఇండియా. ఓకే. యాహ్! సో సముద్రగుప్త యాస్ ఐ టోల్డ్ యూ రైట్. సముద్రగుప్త. ఓకే. ఆ! మెయిన్‌గా గుప్తా ఎంపైర్ ఎక్స్‌పాండ్ అవ్వడానికి రీజన్ కాబట్టి లైక్ హీ ఈస్ కంపేర్డ్ టు నెపోలియన్. తర్వాత బై హిస్టోరియన్స్. నెపోలియన్ ఆఫ్ ఓకే. ఇండియా అంటారు సముద్రగుప్తని. బికాజ్ ఎక్కువ కాంక్వెస్ట్ చేస్తున్నారు కదా! లైక్ ఎక్కువ ఇన్వేషన్స్ కనేవి చేస్తున్నారు కదా! అందుకు. రైట్? ఓకే. అయితే సముద్రగుప్త తర్వాత రామగుప్త వచ్చారు. బట్ రామగుప్త త్వరగానే చనిపోయారు డ్యూ టు డిసీజ్ ఆర్ సంథింగ్. దాని తర్వాత ఓకే. చంద్రగుప్త 2 వన్ ఆఫ్ ది గ్రేట్ ఓకే. రూలర్ అగైన్. చంద్రగుప్త 2 వచ్చాడు. ఓకే. సో ఇప్పుడు చంద్రగుప్త 2 వచ్చాక ఇమ్మీడియేట్‌గా శాకస్‌తో ఫైట్ చేశాడు. ఓకే. ఓకే. అండ్ దెన్ దాని తర్వాత కంప్లీట్ మనకి మాల్వా రీజియన్ ఉంది కదా! మాల్వా రీజియన్ దానికి లెఫ్ట్ సైడ్ ఇంకా గుజరాతీ రీజియన్ ఇదంతా కూడా కంట్రోల్ చేశాడు. మాల్వా ఓకే. ప్లాటూ అదేనా? యాహ్! ఇంకా లైక్ మాల్వా ప్లాటిన్ తర్వాత మనం పెట్టుకున్నాం. ఇనీషియల్ లైక్ మాల్వా రీజియన్ ఓకే. అది. లైక్ ఆ ప్లాట్యూ మొత్తం లైక్ మాల్వా రీజియన్ అంటాం. ఓకే. ఓకే. యాహ్! సో తర్వాత అది కాంక్వెస్ట్ చేసాక ఏమైందంటే ఉజ్జయిన్ ఉంది కదా! మధ్యప్రదేశ్‌లో. ఓకే. ఆ! దాన్ని సె సెకండ్ క్యాపిటల్‌గా పెట్టుకున్నారు. వీళ్ళ ఫస్ట్ క్యాపిటల్ వచ్చి పాట్లిపుత్ర. పాటలీపుత్ర. ఓకే. సెకండ్ క్యాపిటల్ వచ్చేసి ఉజ్జయిన్. అండ్ వీళ్ళ ఉజ్జయిన్. అడ్మినిస్ట్రేషన్ గుప్తా అడ్మినిస్ట్రేషన్‌కి, మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్‌కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇంచుమించు ఒకేలా ఉంటది. ఓకే. అండ్ తర్వాత వచ్చే రూలర్స్ కూడా ఆల్మోస్ట్ గుప్తా రూలర్స్ లానే అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. కొంచెం విత్ సమ్ చేంజెస్. ఓకే. మనకి మళ్ళీ మేజర్ డిఫరెన్స్ ఎవరి దగ్గర వచ్చిద్దంటే చోళాస్ దగ్గర వచ్చిద్ది. అంటే కొన్ని ఇన్నోవేషన్స్ తీసుకొస్తారు. లైక్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ గాని ఇవన్నీ. సో ఓకే. అదొచ్చినప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఓకే. ఇప్పుడు సముద్ర లైక్ ఐ మీన్ చంద్రగుప్త టు యాస్ ఐ టోల్డ్ యూ వచ్చాక వెంటనే శాకస్‌తో బాగా ఫైట్ చేసి లైక్ కంటిన్యూయస్‌గా ఫైట్స్ జరుగుతానని వాళ్ళ మీద గెలిచారు కదా! సో అందుకు ఒక టైటిల్ ఓకే. ఉంది. అవును. చంద్రగుప్త 2 కాల్డ్ ఎస్ శాకాహారి. శాకాహారి కాదు శాకాహారి. ఓకే. అంటే శాకాస్‌ని డెస్ట్రాయ్ చేసినతను. ఓకే. యాహ్! అండ్ ఇతనికి ఇంకో పేరు విక్రమాదిత్య. అండ్ పుట్టింగ్ దట్ అసైడ్ ఇతని ట్రేడ్ లైక్ చంద్రగుప్త 2 టైమ్‌లో ట్రేడ్ భయంకరంగా లైక్ బాగా ఎక్కువ పెరిగిపోయింది. లైక్ అట్ ఇట్స్ పీక్. ఎందుకంటే చాలా వరకు కన్సాలిడేట్ చేశారు కదా! వెనెవర్ యూ సీ ఒక కింగ్డమ్ లైక్ హ్యూజ్ సెట్ ఆఫ్ అమౌంట్ గనక ఒక సింగిల్ కింగ్డమ్ కింద ఉన్నప్పుడు ఆ టైంలో ట్రేడ్ అంతా బాగా అవునవును. పెరిగిపోయింది. ఎక్సెప్ట్ ఓకే. ఔరంగజేబ్. ఆ ఒక్క కేస్ ఓకే. పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అట్‌లీస్ట్ టిల్ బిఫోర్ మొహమ్మద్ గాన్ లైక్ ఐ మీన్ టిల్ ఇస్లామిక్ ఇన్వేషన్. సింగిల్ రూలర్ ఓకే. ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ ఏరియా ఇట్ వాస్ మోర్ పీస్‌ఫుల్. ఓకే. యాహ్! సో ఇప్పుడు మనకి లైక్ చంద్రగుప్త 2 టైమ్‌లో కూడా దేర్ ఆర్ పోర్ట్స్ లైక్ భరూచ్ అటు గుజరాత్ సైడ్ అటు. ఓకే. అవునవును. ఇంకా నెక్స్ట్ బెంగాల్ సైడ్ కూడా పోర్ట్స్ ఉన్నాయి. అరేబియన్ సీ వరకు ఓకే. వెళ్లారు. ఎవరు లైక్ చంద్రగుప్త 2. ఓకే. ఓకే. తర్వాత ఇందాక మనం చూసాం కదా! మెహ్రౌలి పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్ చంద్రగుప్త 2 టైమ్‌లో. అవునవును. అలహాబాద్ ఏమో లైక్ సముద్రగుప్త. అండ్ ఓకే. మనం మొన్న మాట్లాడుకున్నాం కదా! కుషన్స్, బాక్ట్రియన్స్ వీళ్ళతో కూడా ఫైట్ అవునవును. చేసి గెలిచాడు చంద్రగుప్త 2. సో ఓకే. ఓవరాల్‌గా లైక్ చంద్రగుప్త 2 లైక్ అతని ఎరా ఎండ్ అయ్యే ముందు కింగ్డమ్ ఎలా ఉండేదంటే నార్త్ వెస్ట్ బోర్డర్ వచ్చేసి హిందూ కుష్ అంటే ఆఫ్ఘనిస్తాన్ సైడ్ ఉంది కదా! ఓకే. అది. వెస్ట్ సైడ్ బోర్డర్ వచ్చేసి మనకి గుజరాత్.
ఈస్ట్ ఏమో ఓకే. అవును. బెంగాల్. బెంగాల్. సౌత్ వచ్చేసి నర్మదా. సౌత్ ఏమో నర్మదా. అంటే నార్మల్‌గా సౌత్ ఇండియాలో 12 కింగ్స్‌ని ఓడించారు గానీ, హి డిడ్ నాట్ అనెక్స్ దెమ్. ఓకే. మనకి సామంత రాజులు అనే కాన్సెప్ట్ ఉంటది కదా! అవునవును. అలా అనుకోవచ్చు. లైక్ ఓకే. ఏంటంటే వీళ్ళు అతని సావర్నిటీని ఒప్పుకొని వీళ్ళు టాక్సెస్ కడతా ఓకే. ఉంటారు అంతే. ఓకే. కంప్లీట్‌గా అనెక్స్ అవును. అయితే చేయలేదు. సో, యూ కెన్ ఇమాజిన్ హిందూ కుష్ అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇమాజిన్ చేసుకోండి. గుజరాత్. ఈస్ట్ ఓకే. వచ్చేసి మనకి ఈస్ట్ బెంగాల్. ఈస్ట్ బెంగాల్ అంటే ఏంటి? బంగ్లాదేశ్. వెస్ట్ వెస్ట్ బంగ్లాదేశ్. కాదు. ఈస్ట్ బెంగాల్. ఓకే. ఓకే. అర్థమైంది. అంటే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ రిప్రజెంట్. యాహ్! అంటే బ్రహ్మపుత్ర రివర్ ఇమాజిన్ చేసుకోండి. బంగ్లాదేశ్ ఈస్ట్ బంగ్లాదేశ్ వస్తది. ఓకే. అంటే నార్మల్‌గా మన ఓకే. ఓకే. కింగ్డమ్స్ అంతా రివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమాజిన్ చేసుకుంటారు కదా! అవునవును. అందుకు. సో, అవును. సౌత్ నర్మదా. ఓకే. సో, ఇదంతా లైక్ ఇన్‌ఫాక్ట్ ఓ రకంగా చూస్తే ఎంటైర్ నార్త్ ఇండియా ఆల్‌మోస్ట్. ఓకే. యాహ్! సో, గుప్తా టైమ్‌లో గోల్డ్ కాయిన్స్ అనేవి చాలా ఎక్కువున్నాయి. అండ్ ఆఫ్‌కోర్స్ కుషాన్ అంత క్వాలిటీ లేకపోతే ఇండో గ్రీక్ అంత క్వాలిటీ, కుషాన్ అంత క్వాంటిటీ లేకపోయినా గూడా గోల్డ్ కాయిన్స్ చాలా ఉన్నాయి గుప్తా టైమ్‌లో. ఓకే. అండ్ గోల్డ్ కాయిన్స్ ఇచ్చేదాన్ని బట్టి, గోల్డ్ కాయిన్స్ క్వాలిటీ బట్టి ఆ రాజ్యం ప్రాస్పెరిటీ ఎలా ఉందో చెప్పగలం మనం. ఎక్కువ ఓకే. క్వాలిటీలో క్వాంటిటీ ఎక్కువుంటే బావున్నట్టు కింగ్డమ్ అంతా. ట్రేడ్ తగ్గిపోతే ఓకే. ఓకే. గోల్డ్ కాయిన్స్ కూడా తగ్గిపోతాయి గదా! అవునవును. యాహ్! సో, ఇలాగ లైక్ గుప్తా టైమ్‌లో గోల్డ్ కాయిన్స్ చాలా ఎక్కువున్నాయి. సో, దట్ మీన్స్ ట్రేడ్ చాలా బావుందన్నట్టు. నెక్స్ట్ ఓకే. చంద్రగుప్త II ఎరా అయిపోయాక కుమారగుప్త. కుమారగుప్త 415-455 ఏడీ. యాహ్! సో, ఇతనేం చేశాడంటే లైక్ ఐ మీన్ లైక్ ఈ ఐ మీన్ సముద్రగుప్త మొత్తం ఎక్స్‌పాండ్ చేశారు. ఓకే. చంద్రగుప్త కూడా ట్రేడ్ ఎస్టాబ్లిష్ చేసి ఇంకా ఎక్స్‌పాండ్ చేసి ఒక బార్డర్ సెట్ చేశారు కదా! కుమారగుప్త అవును. ఏం చేశారంటే లైక్ ఎక్స్‌పాండ్ ఏం చేయకుండా దాన్ని హోల్డ్ చేసి పట్టుకున్నారు. లైక్ ఐ మీన్ విడిపోకుండా కన్సాలిడేట్ చేయగలిగాడు. ఈ ఓకే. ఎంటైర్ కింగ్డమ్‌ని. ఓకే. అండ్ అవును. కుమారగుప్తని నలంద యూనివర్సిటీని స్థాపించింది. ఓకే. యాహ్! తర్వాత కింగ్స్ కూడా లైక్ ఐ మీన్ ఈ నలంద యూనివర్సిటీని ప్రతి కింగ్ ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. లైక్ ఎంటైర్ లైక్ ఒక 200 విలేజెస్ రెవెన్యూని లైక్ ఆ రెవెన్యూని నలంద యూనివర్సిటీకి అలొకేట్ చేయడం గాని ఇలాగా. నలంద బీహార్‌లో ఉందా? యాహ్! యాహ్! బీహారేనా? యాహ్! బీహార్ నలంద. బీహారే గదా! యాహ్! అండ్ ఇక్కడే ఓకే. మనకి హుయాన్సాంగ్ ఎవరు 'హర్షవర్ధన్' టైమ్‌లో హర్షవర్ధన్ వచ్చిన పీరియడ్. చైనీస్ ట్రావెలర్. ఇక్కడే ఓకే. బుద్ధిజం సంబంధించి నేర్చుకొని లైక్ హి వెంట్ అండ్ స్ప్రెడ్ టు టిబెట్ అండ్ ఆల్. అండ్ ఇప్పుడు టిబెట్ అండ్ జపాన్‌లో ఉన్న బుద్ధిజం అంతా ఇతని వల్లే. హ్యూయాన్సాంగ్ నేర్చుకొని వెళ్ళడం ఓకే. వల్లే. యాహ్! ఓకే. అది నలంద యూనివర్సిటీలో నేర్చుకున్నారు. ఓకే. ఓకే. అయితే ఈ టైంలోనే కుమారగుప్త టైంలోనే మనకి కొత్తగా ఇంకొక టైప్ వస్తారు. హుయాన్స్ అంటారు. లేకపోతే హున్స్ అంటారు. లేకపోతే వైట్ ఓకే. హున్స్ అంటారు. వాటెవర్ యూ కాల్. ఓకే. వీళ్ళు ర్యాపిడ్‌గా ఎప్పటికప్పుడు కంటిన్యూయస్‌గా అటాక్స్ చేస్తూనే ఉంటారు గుప్తా ఎంపైర్ మీద. అందుకే లైక్ కుమారగుప్తాకి గుప్తా ఎంపైర్‌ని ఎక్స్‌పాండ్ చేసే టైం దొరకలేదు. బికాజ్ వీళ్ళని ఎదుర్కొంటూ, రెసిస్ట్ చేసుకుంటూ ఈ మొత్తం రాజ్యాన్ని కాపాడుతానే ఉన్నాడు. లైక్ అతని ఇరా అవును. అంతా. ఓకే. అండ్ ఈ హున్స్ ఎవరంటే సెంట్రల్ ఏషియా ట్రైబ్స్ అన్నమాట. యాస్ ఐ టోల్డ్ యూ లైక్ వాళ్ళు బయట వాళ్ళు. ఓకే. మనకి ఖైబర్ పాస్ ఉంది గదా! ఆఫ్ఘనిస్తాన్ సైడ్. అవును. అవునవును. అటు నుంచి వచ్చారు. లైక్ ఆఫ్‌కోర్స్ ఖైబర్ పాస్ అనేది ఈ లైక్ అలెగ్జాండర్ గాని వీళ్ళు గూడా అటు నుంచే వచ్చారు. ఓకే. అయితే కుమారగుప్త టైం అయిపోయాక స్కందగుప్త వచ్చారు. ఓకే. స్కంద అర్థం కాలా? నార్మల్ పీరియడ్ ఏమి అవసరం లేదు గదా! ఏది ఏ పీరియడ్? టైమ్ పీరియడా? అవును. థాంక్యూ. చెప్తున్నా. 455-467. ఓకే. యాహ్! సో, మనకి కుమారగుప్త ఏంటి 415-455 మోస్ట్‌లీ హ్యూయాన్స్‌తో ఫైట్ చేయడమే సరిపోయింది. ఓకే. అండ్ స్కందగుప్త వచ్చారు కుమారగుప్త తర్వాత. అండ్ హ్యూయాన్స్‌ని కంప్లీట్‌గా ఆపేసాడు. లైక్ డిఫీట్ చేసాడు. ఓకే. ఆ! డిఫీటెడ్ హ్యూయాన్స్ లేదా హన్స్ కానీ, హ్యూయాన్స్ కానీ ఏదైనా రాయొచ్చు. ఓకే. యాహ్! బట్ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే ఇలా కంటిన్యూయస్‌గా యుద్ధాలు జరుగుతున్నప్పుడు అంటే లైక్ కింగ్డమ్ చాలా పెద్దది. ట్రేడ్ బాగా జరుగుతున్నా కూడా కంటిన్యూయస్‌గా యుద్ధం జరగడం వల్ల ఏమవుద్ది? డీస్టెబిలైజ్ అయిపోద్ది. అవును. ఎంపైర్ వీక్ అయిపోద్ది కదా! బికాజ్ కంటిన్యూయస్‌గా యుద్ధాలు జరుగుతున్నాయి. అవునవును. యాహ్! అవునవును. ఎంపైర్ వీక్ ఓకే. అయిపోయింది. సో, ట్రేడ్ కూడా మెల్లగా డిక్లైన్ అయింది స్కందగుప్త టైంలో. ఓకే. అండ్ స్కందగుప్త పోయిన తర్వాత లైక్ ఇంకా కంటిన్యూయస్‌గా డ్రాస్టిక్‌గా ఇంకా గుప్తా పీరియడ్ కూడా తగ్గిపోవడం మొదలెట్టింది. ఓకే. యాహ్! ఎందుకంటే లైక్ యాస్ ఐ టోల్డ్ యూ ఒక హ్యూజ్ కింగ్డమ్‌ని స్థాపించారు గుప్తాస్. ఆఫ్ఘనిస్తాన్, ఓకే.
ఇటు బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్, సౌత్‌లో నర్మదా రివర్, ఇటేమో గుజరాత్. నర్మదా రివర్. సో, ఇంత ఓకే. పెద్దది లైక్ సింగిల్ పర్సన్ లైక్ ఐ మీన్ లైక్ సింగిల్ యూనిట్ అంటే ఇదంతా సెంట్రలైజ్డే అప్పట్లో. నథింగ్ డీసెంట్రలైజ్డ్. సో, ఓకే. సెంట్రలైజ్డ్ కింగ్ ఒక స్ట్రాంగ్ రూలర్ ఉంటేనే ఇదంతా కన్సాలిడేట్ అవుద్ది. బట్ వన్స్ ఈ రూలర్ చచ్చిపోయాక ఏమవుద్ది, ఇక్కడ సామంత రాజులు ఉంటారు కదా! లేకపోతే గవర్నర్స్ ఉంటారు కదా! వీళ్ళు ఇండిపెండెంట్‌గా ప్రకటించుకుంటారు. విచ్ ఓకే. హ్యాపెండ్ విత్ ఓకే. ముఘల్స్. లైక్ ఔరంగజేబ్ ప్రావిన్సెస్ చనిపోయాక లెక్క. బెంగాల్‌లో నిజాం నవాబ్ వీళ్ళంతా వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్‌గా ప్రకటించుకున్నారు కదా! ప్రావిన్సెస్ లెక్కనా నార్మల్‌గా? అర్థం కాలా. ప్రావిన్సెస్ ఉంటాయి చూసినవా యాహ్! నార్మల్‌గా? యాహ్! యాహ్! వాళ్ళు యాక్చువల్లీ అలాగంటున్నా. ప్రావిన్సెస్. వాటిని మళ్ళీ చిన్న చిన్న కింగ్‌డమ్స్‌గా చేసుకున్నారు. ఇన్‌ఫాక్ట్ మనకి ఓకే. వీళ్ళున్నారు కదా! రాజ్‌పుట్స్. ఓకే. ఈ రాజ్‌పుట్స్ కూడా ఇలానే అంటే ముందు మనకేంటంటే హర్ష కింగ్‌డమ్ ఇదంతా ఉండేది కదా! పెద్ద పెద్దవి. అవును. ఇవయిపోయాక చిన్న చిన్న కింగ్‌డమ్స్‌గా డివైడ్ అయిపోయాయి. ల్యాక్ ఆఫ్ యూనిటీ. వీళ్ళలో వీళ్ళు కొట్టుకోవడం. అప్పుడు మనకి ఓకే. అరబ్ ఇన్వేషన్ జరగటం. అండ్ ఎవ్రీథింగ్ వెంట్ లైక్ దట్. ఓకే. అందుకే అరబ్ ఇన్వేషన్ టైమ్‌లో లైక్ అప్పుడు మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఓకే. ఎవరు లైక్ యూనిటీగా ఎవరు ఫైట్ చేయలేదు అగెయిన్స్ట్ అరబ్స్. ఓకే. అల్టిమేట్‌లీ వాళ్ళ చేతిలో ఓడిపోయాం. అండ్ దాని తర్వాత ఇస్లామిక్ ఇన్వేషన్ జరిగింది. రైట్? ఓకే. సో, లైక్ హుయాన్స్‌తో ఓడిపోయారు. ఐ మీన్ లైక్ హుయాన్స్ మీద వీళ్ళు గెలిచారు. బట్ స్టిల్ యుద్ధాలు కంటిన్యూయస్‌గా జరగడం వల్ల డీస్టెబిలైజ్ అయింది గుప్తాస్. అండ్ ఓకే. హుయాన్స్‌లో ఇంపార్టెంట్ రూలర్స్ కనుక చూస్తే తోరమాన, తర్వాత మిహిర్‌కుల. ఓకే. యాహ్! వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ రూలర్స్. అంటే లైక్ అంత ఇంపార్టెంట్ కాదు హుయాన్స్ గురించి. ఎందుకంటే దే ఆర్ లైక్ ట్రైబల్ గ్రూప్. జపాన్ వాళ్ళంటారా హుయాన్స్? అహా! సెంట్రల్ ఏషియా. ఓకే. ఓకే. యాహ్! 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 లైక్ నార్మల్లీ ఖైబర్ పాస్ నుంచి వచ్చేది వీళ్ళే సెంట్రల్ ఏషియా. జపాన్‌కి ఓకే. అసలు ఓకే. ఎప్పుడు అంటే మేబీ చైనా లైక్ ఐ మీన్ మంగోలియా నుంచి మనకి ఇన్వేషన్ జరిగాయి గానీ జపాన్ నుంచి ఎప్పుడు రాలేదు. ఓకే. యాహ్! తర్వాత ఇంకా యశోధర్మన్ ఇంకా ఈ కింగ్ వచ్చారు. యశోధర్మన్ లాస్ట్ రూలర్. ఓకే. అంతే దాని తర్వాత గుప్తా ఎంపైర్ ఇంకా లేదు. సో అక్కడితో ఎండ్ అయిపోయింది. లైక్ బై ఓకే. 540 ఏడీ. సో ఎక్కడ ఓకే. స్టార్ట్ అయింది? మనకి 415 ఏడీతో స్టార్ట్ అయింది అనుకుంటా. అంతే. ఓకే. 415 ఏడీతో స్టార్ట్ అయ్యి 540 ఏడీకి ఎండ్ అయిపోయింది. గుప్తా ఎంపైర్. సో ఇప్పుడు మనం గుప్తా అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుందాం. సో యాస్ ఐ టోల్డ్ ఓకే. యూ ఫస్ట్‌లీ మోస్ట్‌లీ మౌరియన్స్ లానే ఉంది. లైక్ వాళ్ళు ఎలా అడ్మినిస్ట్రేషన్ చేస్తారో అలాగే. ఫస్ట్‌లీ ఇది ఓకే. ఎఫిషియంట్‌గా జరిగింది అడ్మినిస్ట్రేషన్ అనేది. సెంట్రలైజ్డ్. అందుకే కదా ఓకే. కింగ్ చనిపోయినమ్మటే మొత్తం ఫ్రాగ్మెంటేషన్ అవును. జరిగింది. ఫ్రాగ్మెంటేషన్ అవును. యాహ్! అండ్ ఫ్యూడలిస్టిక్. అంటే ఓకే. డిపార్ట్మెంట్స్‌గా ఉండడం ఇవన్నీ. అవును. దాని తర్వాత మంత్రి పరిషత్ అని ఉండేది. సేమ్ లైక్ ఓకే. మౌరియన్స్. క్యాబినెట్ లాగా. అంతే. ఎవరెవరు ఉండేవాళ్ళంటే ఈ కౌన్సిల్‌లో సేనాపతి. ఓకే. సేనాపతి అంటే భారతీయుల్లో కమల్ హాసన్ పేరు. ఓకే. యాహ్! దాని అంటే తర్వాత నార్మల్ క్యాబినెట్ లాగా అనుకుంటారా? అంతే. అంతే. అదేనా? క్యాబినెట్ లాగే. మహాదండ నాయక. ఓకే. మహాదండ నాయక అంటే జస్టిస్ మినిస్టర్. ఆ! దండపాల అని ఉంటారు మళ్ళీ. లైక్ వాళ్ళు దండపక్షిక వీళ్ళేంటంటే పోలీస్. సో, దండ అంటే ఓకే. ఆహ్, లైక్ దండ అంటే కన్ లైక్ ఐ మీన్ సంథింగ్ రిలేటెడ్ టు కంట్రోలింగ్ లా అండ్ ఆర్డర్ అంతా ఉంటది కదా! అది. ఓకే. అవును. యాహ్! అంటే అక్కడి నుంచే మనకి తెలుగులో అండదండ అనే పదం అలా వచ్చింది. ఓకే. యాహ్! సంధి విగ్రహ. సంధి విగ్రహ పేర్లోనే ఉంది. లైక్ డిప్లొమసీ. సంధి అంటే పొత్తులు కుదరటం ఎక్స్‌టర్నల్. అలాగే డిప్లొమసీ. ఓకే. యాహ్! లైక్ ఫారెన్ అఫైర్ మినిస్టర్. అవును. నెక్స్ట్ మహాప్రతిహారి. ఓకే. మహాప్రతిహారి. ప్యాలెస్ కేర్ టేకర్ ఇతను. ఓకే. యాహ్! ఎగ్జాక్ట్ ప్రతిహారి మీనింగ్ ఏంటి నాకు తెలీదు. సో, గుర్తుంచుకోవడం. ఓకే. రాసుకోండి. యాహ్! దండపక్షిక పోలీస్ ఆఫీసర్. ఐ మీన్ చీఫ్ పోలీస్. ఓకే. చీఫ్ పోలీస్. అండ్ ఇంకొకటి వినయ స్థితిస్థాపక. వినయ స్థితిస్థాపకం. స్థితిస్థాపక. రిలీజియస్ అఫైర్స్ సంబంధించిన ఆఫీసర్. ఓకే. యాహ్! దాని తర్వాత మహాశ్వపతి. పేర్లోనే ఉంది. అశ్వం అంటే హార్స్ కదా! ఆర్ట్స్. అవును. యాహ్!
సో క్యావెలరీ చీఫ్ ఇతను. క్యావెలరీ అంటే హార్స్ సంబంధించిన ఆర్మీ ఉంటారు కదా, ఓకే. వాళ్ళని క్యావెలరీ అంటారు. దాని తర్వాత మహా పిలోపతి అంటే ఎలిఫెంట్ సంబంధించి పిలోపతి, ఓకే. ఎలిఫెంట్ ఆర్మీ హెడ్ అనమాట. అప్పట్లో ఎలిఫెంట్స్ ఓకే. ఆర్మీ లైక్ ఎలిఫెంట్స్ బాగా వాడేవాళ్ళు కదా. ఓకే. అవునవును. ఈ రాష్ట్రకూట పాలస్ వరకు ఎలిఫెంట్స్ ని బాగా వాడారు. ఓకే. యా. అండ్ మళ్ళీ మనకి మహామత్యాస్, కుమారమత్యాస్, అయుక్తాస్ ఈ పేర్లని విన్నాం. వీళ్ళంతా ఓకే. బ్యూరోక్రాట్స్. అవునవును. అవును. అయుక్తాస్ వీళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ దాని తర్వాత ప్రావిన్స్ ని బుక్తీస్ గా డివైడ్ చేశారు. సేమ్ ఈ ఓకే. లైక్ హర్షవర్ధన్ వీళ్ళు కూడా ఇంతే చేశారు. ఓకే. బుక్తీస్ అనేది లైక్ ప్రావిన్సెస్ లాగా. ఓకే. ఓకే. అండ్ దీనికి చీఫ్ వచ్చేసి ఉపకారిక. ఉపకారిక వచ్చి ఓకే. ట్యాక్స్ కలెక్ట్ చేయడం. అండ్ ఈ బుక్తిని ఓకే. మళ్ళీ విషయాస్ డిస్ట్రిక్ట్స్ కింద డివైడ్ చేశారు. విషయాస్ అంటే డిస్ట్రిక్ట్స్. అండ్ దీనికి ఓకే. హెడ్ వచ్చి అయుక్త, మన కలెక్టర్ టైప్ అనుకోవచ్చు, డిస్ట్రిక్ట్ హెడ్. ఓకే. లేకపోతే అయుక్త లేకపోతే విషయపతి. ఓకే. తర్వాతే మళ్ళీ సిటీస్ దానికి నగర శ్రేష్ఠీస్ అని పెట్టారు. ఓకే. నగర? సిటీస్కి సంబంధించి వాళ్ళు చూసుకుంటారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనుకోవచ్చు. ఓకే. నగర శ్రేష్ఠీస్ అది. తర్వాత గ్రామిక. గ్రామిక అంటే విలేజెస్ని చెక్ చేసేది. విలేజెస్. యా, ఓకే. గ్రామపతి ఆర్ గ్రామిక వాట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ల్యాండ్ రెవెన్యూ ఉండేది. అంటే మెయిన్ సోర్స్ అది ల్యాండ్ రెవెన్యూ. దానికి తోడు ఇంకో రెవెన్యూ ఏంటంటే సేన భక్త ట్యాక్స్ అని. అప్పట్లో ఇంకా కంప్లీట్ మిలిటరీ స్ట్రాంగ్ అయిపోయి మెయింటైన్ చేయాల్సి వచ్చేది కదా. సో ఆర్మీ మెయింటెనెన్స్కి సపరేట్ ట్యాక్స్ ఉండేది. ఓకే. యా. అండ్ దాని తర్వాత విష్టి ట్యాక్స్ అని ఉండేది. విష్టి ట్యాక్స్ అంటే ఏంటంటే ఆ, మనకి నార్మల్గా ఈ విష్టి ట్యాక్స్ కట్టేయాల్సిన వాళ్ళు ఏంటంటే ఫోర్స్డ్ లేబర్, బేగార్ అంటారు కదా. ఫోర్స్డ్ ఓకే. లేబర్లోకి అవును. వెళ్ళాలి రాయల్ పీపుల్కి, లైక్ రాయల్ ఫోర్స్డ్ ఓకే. లేబర్ అంటారు. అవునవును. ఓకే. రాయల్ ఫోర్స్డ్ లేబర్. సో ఇప్పుడు ఓకే. ఎంటైర్ లైక్ అవునవును. గుప్తా సంబంధించి లైక్ ఇన్స్క్రిప్షన్స్ కనుక చూస్తే ఎక్కడెక్కడ మెన్షన్ చేశారంటే జూనాగఢ్లో. ఓకే. జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఇది ఎక్కడ రుద్రదామ్ అన్నప్పుడు విన్నాం. అప్పుడు రాయించింది ఇది. అవునవును. ఓకే. అవును. అప్పుడే లైక్ స్కందగుప్తా గురించి రాయించారు. బికాస్ ఇతను కూడా సుదర్శన్ లేక్ని రిపేర్ చేశారు. రిపేర్. అవునవును. మనం డిస్కషన్ యా, చేసాం. డిస్కస్ చేశాం. అండ్ దాని తర్వాత బ్రాహ్మిన్స్కి ల్యాండ్ గ్రాంట్స్, దక్షిణ అండ్ దాన రెండు మనం అప్పుడు మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ కూడా అలా ఉండేవి. అవి అవునవును. ఏంటంటే అగ్రహార, ఓకే. దేవాగ్రహార. పేరుతో మనం ఓకే. చెప్పేయచ్చు. అగ్రహార అంటే లైక్ వాళ్ళ పర్సనల్ ఎక్స్పెండిచర్ కోసం ఇచ్చిన డొనేషన్. దేవగ్రహార ఓకే. అంటే రిలీజియస్ దానికోసం ఇచ్చిన ఎక్స్పెండిచర్. ఓకే. అండ్ ఇప్పటికీ మాట్లాడుతుంటారు కదా, అగ్రహారం అంటే ఏంటంటే ప్లేస్ వేర్ ద రిసైడ్ బ్రాహ్మిన్స్, అవునవును. లైక్ ఆ అగ్రహారం. అగ్రహారం ఇంకలాగా. ఓకే. దాని తర్వాత చంద్రగుప్త టూ టైంలో, గుప్తా టైంలో మనకి ఫాహియాన్ అనే ట్రావెలర్ వచ్చారు. హుయాన్ సాంగ్ వచ్చేసి పాహ్యానా? ఎప్పుడు ఇందులో వచ్చాడు, హర్షా టైంలో వచ్చాడు. ఫాహియాన్ గుప్తా పీరియడ్లో వచ్చాడు. గుప్తా టైం. యా, అవును. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. లైక్ చైనా వాళ్ళ పేర్లు ఒకేలా ఉంటాయి కొంచెం. ఓకే. యా, కొంచెం కష్టం గుర్తుంచుకోవడం. సో నెక్స్ట్ మనకి సోషల్ లైఫ్ కనుక చూస్తే, యాజ్ ఎ టోల్డ్ యూ, ఇండియా లైక్ భారత్కి గోల్డెన్ పీరియడ్, గుప్తా ఏజ్ ఓకే. అనేది కంప్లీట్గా, రైట్. బట్ అట్ ద సేమ్ టైం ఓకే. సోషల్ డిస్క్రిమినేషన్ అనేది కూడా అంతే పెరిగింది కంప్లీట్గా. అండ్ ఓకే. ఇప్పుడు వర్ణ సిస్టమ్ ఏదైతే ఉందో అప్పటి నుంచి డెవలప్ అవుతూ చివరికి పీక్ స్టేజ్ ఆఫ్ డిస్క్రిమినేషన్కి వచ్చేసింది ఈ టైంలోనే, ఓకే. గుప్తా పీరియడ్లోనే. ఎందుకంటే లైక్ బ్రాహ్మిన్ డామినేషన్ ఎక్కువ అవడం కానీ ఇవన్నీ జరిగాయి. ఓకే. సో దానివల్ల ఏమైంది, ఆల్సో బ్రాహ్మణిజం పెరిగిపోయింది బాగా. మెయిన్గా వైష్ణవిజం. ఓకే. వైష్ణవిజం బాగా పెరిగిపోయింది. దాని తర్వాత ఈ ఫారెన్ కమ్యూనిటీస్ చాలా మంది లైక్ మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నాం. గుప్తా పీరియడ్ ముందు అంతా మొత్తం విడివిడిగా ఉన్నారు. లైక్ శాకాస్ అని ఓకే. లేకపోతే కుషాన్స్ అని, వీళ్ళంతా ఫారినర్స్ కదా, ఇండో ఓకే. బ్యాక్టీరియన్స్ అవునవును. వీళ్ళంతా. సో వీళ్ళు ఇండియాలో సెటిల్ అవ్వాలంటే లైక్ ఇట్ యూస్ టు బి లైక్ దిస్, బ్రాహ్మిన్స్ వాళ్ళకి ఒక కాస్ట్ స్టేటస్ ఇచ్చేవాళ్ళు. అలాగా చాలా మంది ఫారినర్స్కి క్షత్రియ స్టేటస్ ఇచ్చారు బ్రాహ్మిన్స్. ఓకే. అలా వాళ్ళు ఇండియాలో సెటిల్ అయ్యారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. ఓకే. యా. అండ్ శూద్రస్ వచ్చేసి లోకల్ ట్రైబ్స్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి
కాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్స్ ఇక్కడే స్టార్ట్ అయింది కంప్లీట్‌గా. ఓకే. అండ్ నెక్స్ట్ అన్‌టచబిలిటీ చాలా ఎక్కువ పెరిగిపోయింది. మనకి శూద్రస్‌తో పాటు ఇంకొక కేటగరీ ఉంటది చండాలస్ అని. ఓకే. వీళ్ళు కంప్లీట్‌గా అన్‌టచబుల్. ఊరు బయట ఉండాలి. అండ్ ఓకే. లైక్ డస్ట్ క్లీనింగ్ అండ్ ఇలాంటి సంబంధించి లేకపోతే ఇప్పుడు నార్మల్‌గా మనకి ఒక ఇష్యూ గూడా ఉంది. లైక్ ఇప్పుడు కరెంట్ ఇష్యూ. లైక్ నార్మల్ డెఫికేషన్ అంటే నార్మల్ ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం సెపరేట్‌గా ఒక కాస్ట్ వాళ్ళనే ఎక్కువ క్లీన్ చేస్తున్నారని చెప్పి ఓకే. ఒక ఓకే. పెద్ద ఇష్యూ జరిగింది. అండ్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్ గదా! ఓకే. అవునవును. సో, ఇప్పుడు వీళ్ళున్న పొజిషన్ అప్పట్లో చండాలాస్ ఉండేవాళ్ళు. ఓకే. యాహ్! అన్‌టచబిలిటీ అప్పట్లో చాలా లైక్ పీక్స్‌లోకెళ్ళిపోయింది. అండ్ ఓకే. ఇంకోటి లైక్ మనుస్మృతి ఐడియా ఉంది గదా! అవునవును. యాహ్! ఈ టైంలో ఎక్కువ ఫాలో అయ్యారు దీంట్లో. అండ్ ఇందులోనే మనకి వర్ణ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. యాహ్! జస్ట్ ఎ సెకండ్. అండ్ నెక్స్ట్ వుమెన్ పొజిషన్ గనుక చూస్తే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా లేనట్టే. వాళ్ళకి ఏ పొజిషన్ లేనట్టు. ఓకే. మిసరబుల్ పొజిషన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వీళ్ళని ఎడ్యుకేషన్‌కి నాట్ అలౌడ్. లైక్ సాంస్క్రిట్ నేర్చుకోవడం నాట్ అలౌడ్. స్క్రిప్చర్స్ చదవటం నాట్ అలౌడ్. అండ్ ఇంతకుముందు ఓకే. స్వయంవరం ప్రాసెస్ ఉండేది కదా! అవునవును. ఆ స్వయంవరం రివర్స్‌లో ఇప్పుడు స్వయంవరం లేదు. నో స్వయంవరం. ఎర్లీ మ్యారేజ్, ఓకే. చైల్డ్‌హుడ్ మ్యారేజెస్ జరిగాయి. సతీ ఉంది. ఓకే. ఓకే. అండ్ వుమెన్‌కి ప్రాపర్టీ రైట్స్ కూడా ఇంకా లేవు. ఈ టైంలో గుప్తా టైంలో. ఓకే. యాహ్! అండ్ యాస్ ఐ టోల్డ్ యూ సతీ ఉంది. ఆల్సో ఈ శైవిజం, వైష్ణవిజం గొడవ ఈ టైంలో లైక్ ఇంకా ఎక్కువైపోయింది. బికాజ్ అప్పటిదాకా లైక్ శైవైట్స్ ఉన్నారు. దాని తర్వాత వైష్ణవిజం ఎక్కువ పెరిగిపోవడం. లైక్ ఆ పవర్ డైనమిక్స్ ఎప్పటికప్పుడు మారుతానే ఉండేది. ఓకే. అండ్ ఎక్కువ టెంపుల్స్ కట్టడం, ఐడల్ వర్షిప్స్ చాలా ఎక్కువ పెరిగిపోయాయి. ఓకే. యాహ్! ఎందుకంటే తర్వాత వైష్ణవిజం వచ్చింది కదా! వైష్ణవిజంలో ఐడల్ వర్షిప్ ఉంటది. అండ్ బుద్ధిజం, జైనిజం అంటే వీళ్ళకి ఎగ్జాక్ట్‌గా ఎవరు వీళ్ళకి అపోజిట్‌గా లేరు గానీ, మెల్లగా వీళ్ళ ప్రామినెన్స్ తగ్గిపోయింది. ఓకే. యాహ్! ఫాలోవర్స్ అంతా కూడా తగ్గిపోయారు. అంటే షిఫ్ట్ అయ్యారా నార్మల్‌గా వీళ్ళు? అంటే షిఫ్ట్ అవ్వడం కాదు. అంటే పట్టించుకోవడం మానేసారని చెప్పొచ్చు. ఓకే. ఓకే. యాహ్! బుద్ధిజం, జైనిజం. అండ్ మెల్లగా జైనిజం కూడా ఇంకా సౌత్ కన్ఫైన్ అయ్యి ఉన్నారు. కర్ణాటకలో లైక్ చాలా స్ట్రాంగ్ హోల్డ్ దొరికింది కదా! లైక్ ఇంకా అక్కడ కన్ఫైన్ అయ్యి ఉన్నారు. ఓకే. అండ్ బుద్ధిజంకి అలా జరగలేదు. అందుకే దట్స్ ద రీజన్ ఇప్పటికి కూడా జైన్స్ ఎక్కువ ఇండియాలో బుద్ధ కన్నా. ఐ మీన్ బుద్ధిజం కన్నా. అవునవును. యాహ్! సో, ఎకానమీ గనక చూస్తే ఎకానమీ చాలా బాగుండేది. ఎందుకంటే ట్రేడ్ చాలా ఎక్కువ ఉంది. గోల్డ్ కాయిన్స్ ఎక్కువ అని చెప్పా కదా! అగ్రికల్చర్ గాని, లేకపోతే అవునవును. ట్రేడ్ గాని అవునవును. అవన్నీ చాలా ఎక్కువ ఉండేది. ఓకే. అండ్ ల్యాండ్‌ని 5 పార్ట్స్‌గా డివైడ్ చేస్తారు. 5 టైప్స్‌గా. ఓకే. ఒకటొచ్చేసి క్షేత్ర భూమి. క్షేత్ర భూమి. ఇది టోటల్‌గా. తెలియని వాళ్ళు లైక్ సంథింగ్ వి వర్క్ ఆన్ దట్ ల్యాండ్ కల్టివేషన్. ఓకే. ఓకే. వాస్తు భూమి. మనం వాస్తు దేనికి చూస్తాము? ఉండడానికి కదా! రెసిడెన్స్. ఓకే. రెసిడెన్స్‌కి. చాగా భూమి. దాని మీనింగ్ తెలీదు. పాస్చరల్ ల్యాండ్ అంట. ఓకే. యాహ్! నెక్స్ట్ అప్రహత భూమి. ఫారెస్ట్ ఏరియా. ఓకే. అండ్ ఫైనల్లీ వేస్ట్ ల్యాండ్. కీల భూమి. ఓకే. సో, క్షేత్ర, వాస్తు, చాగా, అప్రహత, కీల. సో, మనకి ఓకే. దీస్ ఆర్ ది 5 టైప్స్ ఆఫ్ ల్యాండ్. అంటే లైక్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ల్యాండ్ ఓకే. సర్వేస్ కూడా చేసేవాళ్ళు. అండ్ ట్రేడ్ విషయానికొస్తే అవును. బెంగాల్‌లో క్లాత్స్ చాలా ఫేమస్. ఓకే. బీహార్ వచ్చేసి ఇండిగో. బనారస్ సిల్క్. సిల్క్ ట్రేడ్ బాగుంది అక్కడ. చాలా ఇప్పటికి కూడా ఫేమస్ అది. హిమాలయన్ వచ్చి సెంట్. అవును. నెక్స్ట్ శాండల్‌వుడ్. మనకి హిమాలయ కర్ణాటక. కాదు ఇది సౌత్‌లో. కర్ణాటక అటు సైడ్ ఉంది కదా! శాండల్‌వుడ్. కర్ణాటక. యాహ్! శాండల్‌వుడ్ స్పైసెస్ అన్ని సౌత్ నుంచి మనం ఇవి ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళం. ఓకే. మనకి లైక్ సౌత్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయి కదా! వాటితో కూడా మనకి అవునవును. ట్రేడ్ ఉండేది. సౌత్ ఈస్ట్ కంట్రీస్‌తో ట్రేడ్ కనెక్షన్స్ ఉండేది. ఓకే. యాహ్! అండ్ సౌత్ ఈస్ట్ కంట్రీస్‌తో ట్రేడ్‌కి పోర్ట్స్ ఏమేంటంటే తామ్రలిప్తి, ఓకే. ఘంటసాల పోర్ట్.
నెక్స్ట్ వేరే ఏషియన్ కంట్రీస్‌కేమో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా! బ్రోచ్ పోర్ట్ ఒకటి గుజరాత్ సైడ్. ఓకే. ఓకే. క్యాంబే పోర్ట్. ఇవన్నీ వేరే లైక్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ దీనికి వెళ్ళడానికి. అండ్ నెక్స్ట్ ఓకే. కాయిన్స్ గనుక చూస్తే యాస్ ఐ టోల్డ్ యూ ప్రాస్పెరిటీ సరే. లో ఉంది కాబట్టి గోల్డ్ కాయిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి లైక్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉండేది. ఎక్కువ గోల్డ్ ఓకే. కాయిన్స్ హైయెస్ట్. అయితే క్వాలిటీ పరంగా చూస్తే కుషాన్స్ అంత కాదు, తక్కువ ఉండేది. క్వాలిటీ పరంగా కుషాన్స్ అంత క్వాలిటీ అయితే ఉండేది కాదు. ఓకే. ఓకే. గోల్డ్ కాయిన్స్ ని దినార్స్ అంటారు. ఓకే. హలో. చెప్పండి. గోల్డ్ కాయిన్స్ ని దినార్స్. దినార్స్ దినార్స్ అంటారు. యా. నార్మల్ దుబాయ్‌లో గూడా అదే ఉంటదా దినార్స్? దర్హం. దిరామ్స్ అనుకుంటా అది. ఓకే. దిరామ్స్ ఓకే. రియాద్ అని కూడా అంటారు. లైక్ టూ కరెన్సీస్. రియాజ్ సౌదీ అనుకుంటా. యా. ఓకే. యూఏఈలో దిరామ్ అనుకుంటా అది. దిర్హామా? ఏంటి? ఐడియా లేదు. దిరామ్ అనుకుంటా. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఈ కాయిన్స్ లో సింబల్స్ కూడా వీళ్ళు లైక్ చాలా ఎక్కువ సింబల్స్ పెట్టారు. లైక్ దినార్ కువైట్ అర్థం కదా. దినార్స్ దినార్ కదా? కువైట్ అనుకుంటా. కువైట్ దినారా దినార్ దినార్. దినారేనా. హ్మ్. యా. యెమెన్ అటువైపు ఉంది. యూఏఈ, అవును. యెమెన్, ఇటు సుడాన్ ఇదంతా. ఒక్కసారి దిరామ్ చూద్దాం. దిరామ్ ఉందో లేదో అసలు. ఓకే. దిరామ్ ఉంది. మొరోకో. నెక్స్ట్ ఇరాక్ అనుకుంటా దిర్హం. యా దిరామ్ అంటే మనం ప్రొనౌన్స్ చేస్తాం. దిరామ్. DIRHAM. హ్మ్. యా. ఇది యూఏఈలో కూడా. యూఏఈ. అవును. అండ్ మొరోకో లైక్ కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో ఉంది. రియాద్ వచ్చి సౌదీ. అవును. ఆ, రియాద్ కరెన్సీ కూడా ఉంది కరెన్సీ. క్యాపిటల్ కూడా అదే సౌదీ క్యాపిటల్. సౌదీ. అవును. యా. సౌదీ రియాద్ కాదు రియాల్. రియాద్ వచ్చి క్యాపిటల్. రియాల్ వచ్చి కరెన్సీ పేరు. ఇండియన్ రూపీలో 22.24 అవును. దిరామ్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. దినార్స్ అవునవును. యూఏకి వెళ్తారు కదా అందరూ, కువైట్ ఇటువైపు. ఓకే. యా. అండ్ వీళ్ళు గోల్డ్ కాయిన్స్ మీద చాలా సింబల్స్ పెట్టారంటే వాళ్ళ ఫేసెస్ కానీ లేకపోతే అశ్వ మీద లైక్ హార్స్ సింబల్స్ కానీ లేకపోతే ఓకే. బౌ అండ్ ఆరో సింబల్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టేవాళ్ళు. ఓకే. యా. తర్వాత యాజ్ ఐ టోల్డ్ యూ మనకి స్కందగుప్త టైంలో మెల్లగా డిక్లైన్ అనేది తగ్గింది. ఎందుకంటే అప్పటికి హ్యూయాన్ ట్రైబ్స్ మొత్తం ఆక్రమించుకున్నారు కదా. ఐ మీన్ ఆక్రమించుకున్న సెన్స్ అవును. లైక్ యుద్ధాలు చేస్తున్నారు కదా. యుద్ధాలు ఎక్కువ అవడం వల్ల ఓకే. ట్రేడ్ తగ్గిపోయింది. సో తర్వాత గోల్డ్ కాయిన్స్ మెల్లగా తగ్గిపోయాయి ఇంకా. అవునవును. యా. అండ్ అఫ్ కోర్స్ గోల్డ్ కాయిన్స్తో పాటు సిల్వర్, కాపర్ కాయిన్స్ కూడా ఉన్నాయి. నాట్ జస్ట్ గోల్డ్ కాయిన్స్. ఇప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్ ఓకే. కనుక చూస్తే చాలా పీక్స్లోకి వెళ్ళింది గుప్తా టైంలో. ఎందుకంటే చాలా ఫేమస్ పీపుల్ ఈ టైంలోనే ఉన్నారు. మెయిన్‌గా ఓకే. స్కాలర్స్ చాలా మంది ఉన్నారు. అండ్ ఆల్సో మెడిసిన్ సంబంధించి, మ్యాథమెటిక్స్ సంబంధించి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రాక్ కట్ టెంపుల్స్ మనకు తెలుసు కదా. అవునవును. అంటే చెక్కి కడతారు. ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది ఇనీషియల్ ఫేజ్ అనేది. ఓకే. అండ్ నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కూడా లైక్ ఇంచుమించు ఈ టైంలో స్టార్ట్ అయింది. ఓకే. డెవలప్ అవ్వడం కానీ నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు మన అయోధ్య టెంపుల్ ఉంది కదా. అవునవును. అది నగర స్టైల్ అనుకుంటా. యా. ఇప్పుడు మనకి యూపీలో దేవగర్ దశావతార దేవాలయం. టెంపుల్ ఒకటి ఉంది. ఓకే. వీళ్ళు కట్టించింది. గుప్తా టైంలో కట్టించింది. ఇది నగర నార్మల్‌గా స్టైల్. సౌత్‌కి, నార్త్‌కి డిఫరెన్స్ ఉంటది కదా స్ట్రక్చర్? యా. డిఫరెన్స్ ఉంటుంది. ద్రవిడియన్ స్టైల్ సౌత్‌లో. అవును. సౌత్ ద్రవిడియన్ అవును. యా. సో ఈ దేవగఢ్ దశావతార టెంపుల్ యూపీలో అనేది నగర స్టైలే. ఓకే. యా. అండ్ దాని తర్వాత ఇంకొకటి బితర్గాన్ టెంపుల్ అని ఒకటి ఉంటుంది. లైక్ ఎంటైర్ బ్రిక్సే అది. ఒకసారి ఫోటో చూస్తాను అది. ఓకే. బితర్గాన్ టెంపుల్. అంటే ఇప్పటికి కూడా అది యాక్టివ్గానే ఉంది. లైక్ బ్రిక్స్తో కట్టిన లార్జెస్ట్ టెంపుల్. ఓకే. అంటే వేరేవి ఇంతకు ముందు ఉండొచ్చు కానీ ప్రస్తుతానికైతే ఇది ఒక్కటే మిగిలింది. అల్టిమేట్గా బ్రిక్స్తో కట్టింది. ఇదిగోండి. దిస్ ద ఓకే. టెంపుల్.
కనిపిస్తుందా? ఓకే. యాహ్! సో, ఎంటైర్ బ్రిక్స్‌తో కట్టింది ఇది. ఓకే. ఇది యూపీలోనే ఉంది. ఓకే. ఓకే. అండ్ దాని తర్వాత మనకి స్తూపాస్ కూడా కట్టారు. ఒకటి సారనాథ్‌లో ఉంది. దమ్మేక్ స్తూప. అంటే యాక్చువల్లీ సారనాథ్ స్తూప ఆల్రెడీ ఉంది కదా! ఇంతకుముందు మనకి మౌర్యస్ అవును. కట్టించింది. అంటే దాన్ని ఇంకా అవునవును. మోడిఫై చేశారు. ఓకే. సారనాథ్‌లో స్తూపాని. తర్వాత మథురా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మనం మాట్లాడుకున్నాం. సారనాథ్ స్కూల్ ఆఫ్ అవునవును. ఆర్కిటెక్చర్. అవును. అండ్ ఇంతకుముందు ఇవి ఉండేవి. మనకి లైక్ ఈ శాకాస్ ఈ టైంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఈ 2 మాట్లాడుకున్నాం. అయితే ఇవి వీళ్ళ టైంలో లైక్ గుప్తా టైంలో కొంచెం బాగా ఫ్లరిష్ అయ్యి ఎంత బాగా ఫ్లరిష్ అయ్యాయంటే మనం దీనికన్నా ముందు ఓకే. గ్రీక్ నుంచి మనం ఇన్‌ఫ్లూయెన్స్ అయిన గంధార స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంది కదా! గంధార ఆర్ట్. అవును. ఇది మెల్లగా తగ్గిపోయింది. ఎందుకంటే ఈ 2 దీన్ని రిప్లేస్ చేసింది. మథురా సారనాథ్ ఓకే. అనేది గంధార స్కూల్‌ని రిప్లేస్ చేసేసింది. సో, ఇప్పుడు ఓకే. డిఫరెన్సెస్ గనుక చూస్తే గంధార స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో గ్రే శాండ్‌స్టోన్ వాడతారు ఎక్కువగా. అంటే కలర్‌ఫుల్ ఉండదు. ఓకే. అవును. మథురాలో ఏమో రెడ్ శాండ్‌స్టోన్ వాడతారు. ఓకే. యాహ్! గాంధార స్కూల్ మనకి గ్రీక్ నుంచి ఇన్‌స్పైర్ అయింది. అండ్ ఇక్కడ ఓ నుంచే లైక్ మనకి అశోక లైక్ ఇన్‌స్పిరేషన్ అంతా పిల్లర్స్ ఇన్‌స్పిరేషన్స్ అంతా ఇక్కడ నుంచే. గాంధార స్కూల్ ఆర్కిటెక్చర్ ఆ టైంలో. ఓకే. అండ్ మథురా అనేది రెడ్ శాండ్‌స్టోన్. ఓకే. ఓకే. ఇప్పుడు మథురా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సంబంధించి అయితే మనకి అభయ ముద్రతో బుద్ధుడి బొమ్మ ఒకటి ఉంటుంది. ఆ ముద్రాస్ అని మనం లైక్ మీరు రాలేదనుకుంటా ఆ టైంకి. నిన్న డిస్కస్ చేసాం అవును. ముద్రాస్ కూడా అవునవును. ఫ్రాగ్మెంట్స్‌లో. యాహ్! ఓకే. దాని తర్వాత సారనాథ్ స్కూల్ గనుక చూస్తే డిఫరెన్స్ బిట్వీన్ మథుర అండ్ సారనాథ్ గనుక చూస్తే సారనాథ్ స్కూల్ ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి. కొంచెం ఎక్కువ రిఫైన్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొంచెం బాగా ఎక్కువ చెక్కడం కొంచెం డీప్‌గా వెళ్తారు. ఓకే. యాహ్! అండ్ ఈ టైంలోనే లైక్ గుప్తా టైంలోనే ఫర్ ది ఫస్ట్ టైమ్ యాస్ ఐ టోల్డ్ యూ వైష్ణవిజం, శైవిజం పెరిగిపోయాయని చెప్పా కదా! ఐడల్ వర్షిప్ బాగా పెరిగి పీక్స్‌లోకి వెళ్ళిపోయింది అన్నాను కదా! ఫర్ ది ఫస్ట్ టైమ్ ఓకే. విష్ణుకి, శివకి విగ్రహాలు కట్టారు ఇక్కడే. ఓకే. అండ్ వేరే దేవుళ్ళకి కూడా ఆఫ్‌కోర్స్. అండ్ మనకి ఉదయగిరి ఉంది కదా! అవునవును. ఒరిస్సాలో. ఒరిస్సా. అవును. ఉదయగిరి కేవ్స్‌లో వరాహ లైక్ స్టాచ్యూ కూడా ఉంటది. ఓకే. వరాహ అంటే ఐడియా ఉంది కదా! విష్ణుమూర్తి అవతారం. అవునవును. యాహ్! అండ్ మెహ్రౌల్ పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్ గురించి చెప్పాను. కుతుబ్ కాంప్లెక్స్‌లో ఢిల్లీలో లైక్ ఇప్పటికీ రస్ట్ పట్టకుండా ఓకే. ఉంది. సో, అవునవును. మెటలర్జికల్ టెక్నాలజీ కూడా వాళ్ళది బాగున్నట్టు. ఇప్పుడు లిటరేచర్ ఓకే. గనుక చూస్తే సాంస్క్రిట్ ఆఫ్‌కోర్స్ మెయిన్ లాంగ్వేజ్ అదే. అండ్ ఓకే. ర లిటరేచర్‌లో కూడా 3 టైప్స్. రిలీజియస్ లిటరేచర్ ఓకే. మనకి భగవద్గీత సారీ భాగవత, విష్ణు పురాణ, వాయు పురాణ ఇవన్నీ లైక్ ఈ టైంలోనే లైక్ వాళ్ళ ఫైనల్ లిటరేచర్స్. ఫైనల్ టచ్ లైక్ మహాభారత, రామాయణ అయినా కూడా ఫైనల్ ఓకే. కంక్లూజనల్స్, ఫైనల్ టచ్ ఇలాంటివన్నీ ఈ టైంలోనే జరిగింది. ఓకే. అండ్ మనకి విశుద్ధి మొగ్గ, బుద్ధఘోష అని బుక్ ఈ టైంలోనే రాసింది. ఓకే. బుద్ధఘోష. బుద్ధఘోష అంటే లైక్ ఘోష అంటే వాయిస్ అని. సో, ఓకే. డైరెక్ట్ బుద్ధ టీచింగ్ సంబంధించింది ఇది. అండ్ నెక్స్ట్ జైనిజం సంబంధించి లైక్ లిటరేచర్ ఏంటంటే న్యాయవ్రత. న్యాయవ్రత. ఓకే. సిద్ధసేన రాశారు. అండ్ నెక్స్ట్ కాళిదాస్ కూడా ఈ టైంలోనే అతను. ఓకే. ఓకే. ఇది ఇప్పుడు సెక్యులర్ లిటరేచర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటిదాకా రిలీజియస్ లిటరేచర్ చూసి ఇప్పుడు సెక్యులర్ లిటరేచర్ కనుక చూస్తే సో ఫస్ట్లీ కాళిదాస్ రాసింది లైక్ నవరత్నాలో మెంబర్ ఇతను. నవరత్న హెయిర్ ఆయిల్ ఉంది కదా! సో, దానికి అవునవును. సంబంధించినట్లో మెంబర్ ఇతను లైక్ కోర్ట్‌లో 9 ప్రామినెంట్ పీపుల్ ఉంటారు కదా! అవును. సేమ్ లైక్ 'శ్రీకృష్ణదేవరాయకి' అష్టదిగ్గజాలలో అష్టదిగ్గజ పద్యాలు. లైక్ 'నవరత్నాస్‌లో' కాళిదాస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్. సో, ఇతను రాసిన బుక్ అంటే లైక్ ఇది 'నవరత్నాస్' ఎవరంటే చంద్రగుప్త II పీరియడ్‌లో వాళ్ళ కోర్ట్‌లో. ఓకే. సో, ఓకే. కాళిదాస్ రాసిన బుక్స్ ఏమిటంటే 'అభిజ్ఞాన శాకుంతలం.' ఇది ఇట్స్ గ్రూప్ ఎ వన్‌లో డ్రామా. వచ్చింది లాస్ట్. యాహ్! ఇట్స్ ఎ డ్రామా. లైక్ టీఎస్పీసీ గ్రూప్ వన్. మ్యాచింగ్ ఇచ్చారు. ఓ మూవీ కూడా వచ్చిందిగా దీని మీదే. అవును. 'శాకుంతలం' అని సమంతది. సో, శాకుంతల మూవీ. ఈ బుక్కే అవును. సోర్స్ అది. ఓకే. యాహ్! అండ్ దెన్ దాని తర్వాత మనకి ఇంకా వేరే 'మాళవిక అగ్నిమిత్రం.' ఇది మనం మొన్న కూడా నిన్న కూడా డిస్కస్ చేసాం. మొన్నో నిన్నెప్పుడో. ఓకే. మొన్న 'మాళవిక నిన్న అగ్నిమిత్ర శుంగ' ఇది ఈ బుక్‌లో హీరో.
ఓకే. అందుకు డిస్కషన్ వచ్చింది. శుంగ డైనాసిటీ మనం మాట్లాడుకున్నాం కదా! అందులో అగ్నిమిత్ర శుంగ. ఓకే. ఆ క్యారెక్టర్ ఈ బుక్‌లో హీరో. 'మాళవిక అగ్నిమిత్రంలో'. మళ్ళీ ఓకే. కుమార సంభవం అండ్ నెక్స్ట్ రఘువంశం. ఓకే. రఘువంశం. సో, ఇవన్నీ కాళిదాస్ రాసిన ఫేమస్ బుక్స్. అండ్ కాళిదాస ఓకే. ఈజ్ ఎ ప్లే రైటర్. ఓకే. అందుకే కాళిదాస్‌ని లైక్ హిస్టారియన్స్ ఏమంటారంటే షేక్స్‌పియర్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే యాక్చువల్లీ ఓకే. షేక్స్‌పియర్ కన్నా ముందు ఎప్పుడో పుట్టారు గానీ లైక్ తర్వాత గుర్తించారు కదా ఇదంతా. ఓకే. సో, దే సే లైక్ దట్ షేక్స్‌పియర్ ఆఫ్ ఇండియా అని. ఎందుకంటే షేక్స్‌పియర్ కూడా ఈజ్ వరల్డ్స్ ఫేమస్ ప్లే అవును. రైటర్. ఇప్పుడు 'హామ్లెట్' కానీ లేకపోతే అవును. 'జూలియస్ సీజర్' ఇవన్నీ అతనే రాసింది. ఇంకా అలాగా. అండ్ నెక్స్ట్ ఇంకో బుక్ వచ్చేసి 'వైశాఖ దత్త' 'దేవి చంద్రగుప్తం' ఇతని బుక్ నుంచే ఎంటైర్ ఆ ఫ్యామిలీ ట్రీ మనకొచ్చింది. జీనాలజీ వచ్చింది ఈ బుక్ నుంచే. 'వైశాఖ ఓకే. దత్త' ఇతను రాసిన బుక్స్ ఏంటంటే 'దేవి చంద్రగుప్తం' ఒకటి. ఓకే. ఇంకోటి 'ముద్ర రాక్షస'. ఇంకొక పర్సన్ వచ్చేసరికి 'కిరతార్జున్య'. ఓకే. వన్ సెకండ్. ఆహా! 'కిరతార్జున్య' అనేది బుక్ పేరు. ఓకే. రాసింది భైరవి. భైరవి ఈస్ ద పోయెట్. ఇతను పోయెట్. భైరవియా? యాహ్! భైరవి పోయెట్. ఓకే. అండ్ నెక్స్ట్ 'దండిన్' ఈ పేరు వినే ఉంటారు. 'దండిన్' ఇతను పోయెట్టే. ఇతను ఏమేమి ఓకే. రాశారంటే 'కావ్యదర్శ' అండ్ నెక్స్ట్ 'దశముఖ ఓ చరిత'. 'దశముఖ చరిత' అండ్ నెక్స్ట్ 'విష్ణు శర్మ' అని ఓకే. ఇంకొక పోయెట్ 'పంచతంత్రం' రాశారు. ఈ పేరు వినే ఉంటారు 'పంచతంత్రం' అనేది. అవునవును. యాహ్! అవును. సీరియల్ గూడా ఉంది గదా! యాహ్! ఈ బుక్ నుంచే అది. అండ్ నెక్స్ట్ ఓకే. 'వత్సాయన్' అనే పోయెట్ వచ్చి 'కామసూత్ర' రాశారు ఈ టైంలోనే. ఓకే. అండ్ నెక్స్ట్ 'అమరకోశ' ఓకే. డిక్షనరీ రాశారు. ఏంటండి? సారీ 'అమరకోశ' అనే డిక్షనరీ పేరు. ఓకే. ఇది రాసింది 'అమరసింహ'. అమరసింహానా? యాహ్! ఇతను బుద్ధిస్ట్ పోయెట్ అన్నమాట. ఓకే. 'అమరసింహ' అనే అతను బుద్ధిస్ట్ పోయెట్. సో, ఓకే. వీళ్ళంతా లైక్ ఇంపార్టెంట్ పోయెట్స్. ఎవరెవరు? 'కాళిదాస', దాని తర్వాత కాళిదాస. మనకి హ్మ్. 'వైశాఖ దత్త', 'కీర్తార్జున్య', ఓకే. 'దండిన్', 'విష్ణు శర్మ', 'వత్సాయన', విష్ణు 'అమరకోశ'. శర్మ, వాత్సాయన, అమరకోశ. యాహ్! దాని తర్వాత సైన్స్ డెవలప్‌మెంట్ గనుక చూస్తే సైంటిఫిక్ లిటరేచర్ మనకి ఫస్ట్‌లో మనం లైక్ మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, మెడిసిన్ వీటన్నిటిలోనూ కొంచెం అడ్వాన్స్‌గా ఉన్నాం. 'ఆర్యభట్ట' ఈ ఓకే. టైం అతనే. ఓకే. ఇతను రాసిన బుక్ వచ్చి 'ఆర్యభట్టీయం'. ఓకే. యాహ్! ఇందులో మనకి పై వాల్యూ ఉంది. 3.1414 లైక్ సంథింగ్ 3.14. అలా. జీరో అవును. కాన్సెప్ట్. ఆర్యభట్టే కదా జీరో కాన్సెప్ట్. అవునవును. ఇది ఇందులోనే మళ్ళీ ఎర్త్ రౌండ్‌గా ఉందని చెప్పారు. ఎర్త్ దాని యాక్సిస్‌లో అది రొటేట్ అవుతుందని చెప్పారు. నెక్స్ట్ 'వరాహి మీర'. ఓకే. ఇతను ఇంకో వరాహమిహిర. ఆస్ట్రోనామర్. అవును. 'వరాహ మీర'. సో, ఇతని బుక్ వచ్చేసి సిద్ధాంతిక. పంచ ఏంటి సిద్ధాంతిక. పంచసిద్ధాంతికేనా? పంచ సిద్ధాంతిక. ఓకే. అండ్ నెక్స్ట్ ఇతనే 'బృహత్ జాతక' అని ఒక బుక్ రాశారు. ఆస్ట్రానమీకి లైక్ జాతక అంటే ఆస్ట్రాలజీ కదా! అవునవును. 'బృహత్ జాతక' ఆస్ట్రాలజీలో లైక్ ఇది ఫేమస్ కంట్రిబ్యూషన్. లైక్ ఒక బేస్ లాగా అనుకోవచ్చు. 'బృహత్ జాతక' అనేది. ఓకే. మళ్ళీ 'బృహత్ సంహిత' అని ఇంకో బుక్ రాశారు. ఓకే. 'బృహత్ సంహిత'. సో, ఇందులో జియోగ్రఫీ సంబంధించి, ఆర్కిటెక్చర్ సంబంధించి, వెదర్ సంబంధించి వీటన్నిటి గురించి ఉన్నాయి. నెక్స్ట్ మెడిసిన్ పాయింట్ ఓకే. ఆఫ్ వ్యూలో చూస్తే 'వంగభట్ట' ఓకే. అనే అతను 'అష్టాంగ సమగ్ర' అని రాశారు. ఓకే. 'అష్టాంగ సంగ్రహ' లైక్ నార్మల్‌గా మెడిసిన్‌లో చాలా బ్రాంచెస్ ఉంటాయి కదా! దానికి సంబంధించి. అవునవును. అండ్ 'వంగభట్ట' ఇప్పుడు మనకి 'సుశ్రుత', 'చరక' ఉంటారు కదా! అవును. లైక్ వాళ్ళతో పాటు 'వంగభట్ట' కూడా ఇంపార్టెంట్ పర్సన్ మెడిసిన్‌లో. మనకి ముగ్గురుంటారు ఇంపార్టెంట్ పర్సన్. 'సుశ్రుత', 'చరక' అండ్ ఇప్పుడు 'వంగభట్ట'. లైక్ ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. ఓకే. యాహ్! సో, లైక్ నార్మల్లీ గుప్తా పీరియడ్ గనక చూస్తే 2 వేస్‌లో చూడొచ్చు. ఒకటి
పాజిటివ్ పరంగా చూస్తే ఇండియా గోల్డెన్ ఏజ్ ఇది కంప్లీట్. ఎందుకంటే ఫారెన్ రూల్ అనేది చాలా వరకు లేదు. అంతా ఇండిజినస్ ఇండియానే. ఓకే. సో, పీస్ ఎక్కువుంది. ట్రేడ్ పీక్స్‌లో ఉంది. పనిష్మెంట్స్ చాలా తక్కువుండేది. టాక్స్ బర్డెన్ తక్కువుండేది. ఆర్ట్, సైన్స్, లిటరేచర్ అంతా పీక్స్‌కెళ్ళింది. అయితే ఓకే. కంప్లీట్ గోల్డెన్ పీరియడ్ అనగలమా అంటే లేదు. ఎందుకంటే ఓకే. యాజ్ వి సీ లైక్ అన్‌టచబిలిటీ చాలా దారుణంగా ఉంది. ఐ మీన్ అన్‌టచబుల్స్ చండాల స్టేట్ అనేది బాగా డిటిరియోరేట్ అయిపోయింది కంప్లీట్‌గా. వుమెన్ స్టేట్ ఓకే. మిజరబుల్. వాళ్ళకి ప్రైవేట్ ప్రాపర్టీ రైట్ కూడా లేదు. రైట్? ఓకే. ఓకే. అండ్ హ్మ్. నెక్స్ట్ కాస్ట్ సిస్టమ్, వర్ణ సిస్టమ్ చాలా రిజిడ్‌గా అయిపోయింది. ఐ మీన్ కంప్లీట్ ఇంకా స్టిక్ అయిపోయి ఉన్నారు దీనికి. నో అప్‌డేటింగ్ ఓపెన్ మైండ్ అనేది లేదు. సతీ జరిగింది. ఓకే. చైల్డ్ మ్యారేజెస్ జరిగాయి. రైట్? సోషల్ ఓకే. ఇంజస్టిస్ జరిగినట్టు. సో, ఈ విధంగా చూసుకుంటే ఇట్స్ నాట్ ఎంటైర్‌లీ గోల్డెన్ పీరియడ్. సో, ఇట్స్ మిక్స్ ఆఫ్ బోత్. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే ఇట్స్ ఎ వాస్ట్ ఎంపైర్. అండ్ చాలా అవునవును. డెవలప్‌మెంట్స్ జరిగాయి విచ్ నో వన్ కుడ్ డినై. అట్ ద సేమ్ టైమ్ కాస్ట్ ఓకే. సిస్టమ్ సోషల్ ఇన్‌ఈక్వాలిటీస్ కూడా అంతే పెరిగాయి. సో, దిస్ ఈస్ గుప్తా అవును. ఎంపైర్. యాహ్! ఇప్పుడు మీరు ఓకే. చెప్పండి మనం హర్షతో కంటిన్యూ చేద్దామా? లేపోతే ఏంటి? ఇప్పుడు చేద్దామంటారా? మీ ఇష్టం. ఏమంటారు సింధు? ఏమంటావు? నాకు సగం సగమే అయితుంది. మధ్యలో వీడు 2 సార్లు పడుతున్నాడు, ఏడుస్తున్నాడు అన్నీ అయితున్నాయి. ఓకే. సో, మీ చాయిసే. ఆ! అంటే ఆ! యాక్చువల్లీ హర్షతో స్టార్ట్ చేస్తే ఏంటంటే వీళ్ళ ప్యారలల్స్ కూడా ఉన్నారు. ఓకే. ముగల్సా? ఇతను మనం మళ్ళీ ఇక్కడ నుంచి మొదలెట్టాలి. ఎందుకంటే ఆహ్, గుప్తా ఎక్కడితో ఎండ్ అయింది? ఇది రికార్డ్ 550 చేస్తున్నారా మీరు? అర్థం కాలా. అర్థం కాలే. ఇది రికార్డ్ చేస్తున్నారా? యాహ్! చేశాను. సో, ఓకే. మనకి 550 550 ఆ టైం వరకు మనకి గుప్తాస్ కంటిన్యూ అయింది. దాని తర్వాత మళ్ళీ కంప్లీట్ ఫ్రాగ్మెంట్ అయితే మళ్ళీ మనకి పుష్యభూతి డైనాస్టీతో స్టార్ట్ అయింది. ఓకే. అదే టైంలో ప్యారలల్‌గా మౌఖారీస్, మైత్రేయస్ అండ్ ఇటు చాళుక్యాస్, తర్వాత వెంగి అని ఓకే. మనం వినే ఉంటాం. ఏం వెంగి చాళుక్యాస్. యాహ్! వీళ్ళంతా వచ్చారు. ఓకే. దాని తర్వాత గుర్జర ప్రతిహార, పాల అండ్ రాష్ట్రకూట. ఓకే. ట్రైపార్టైట్ స్ట్రగుల్ అని ఉంటది. కన్నౌజ్. ఓకే. అండ్ వీళ్ళకి ప్యారలల్‌గా సౌత్‌లో మనకి పాండ్య, చోళ ఇది జరిగింది. ఓకే. సో, ఇక దాని తర్వాత మెల్లగా డైరెక్ట్‌గా మనం మిడియవల్ హిస్టరీలోకి వస్తాము. కాబట్టి ఐయామ్ థింకింగ్ ఇక్కడ నుంచి మిడియవల్‌లో కంటిన్యూ చేద్దాం. ఓకే. యాహ్! ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు టైమ్ లైన్. మొత్తం అయిపోయాక ఐ విల్ షేర్ విత్ యూ. ఓకే. గూగుల్ షీట్ ఇది షేర్ చేస్తాను. కొంచెం రివిజన్ టైమ్‌లో కొంచెం ఈజీగా ఉంటది. ఓకే. సో, ఆ! ఈ కలర్‌కి ఈ హైలైట్ దానికి లెఫ్ట్ సైడ్ కింగ్స్ పేర్లుంటాయి. యెల్లో కలరా? ఏదైనా ఏ కలర్ అయినా డైనాస్టీ ఇది ఓకే. ఓకే. కలర్‌లోనే డైనాస్టీ పేరు. డైనాస్టీకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కింగ్స్ పేర్లుంటాయి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. అంటే రైటా? లెఫ్టా? కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి చెప్తున్నా. ఓకే. యాహ్! సో, ఒక క్రోనలాజికల్ ఆర్డర్ అంటే 50, 50 ఇయర్స్ గ్యాప్‌తో ఒక్కొక్క సెల్ ఉంటది. సో, ప్యారలల్స్ వీళ్ళంతా. ఈ డైనాస్టీస్ అన్ని ప్యారలల్‌గా జరిగినట్టు. ఓకే. యాహ్! కొంచెం రివిజన్‌కి వెళ్ళిపోద్దని. ఓకే. సో, మొత్తం అయిపోయాక ఐ షేర్ ద లింక్. ఆ! ఓకే. ఈజీగా ఉంటది చెప్పుకోవడానికి. ఓకే. సో, ఇది నెక్స్ట్ సండే టైమ్‌లో లెట్స్ కంటిన్యూ పుష్యభూతి డైనాస్టీవి మౌఖారీస్ అంటే మౌఖారీస్ పెద్దగా ఉండదు. పుష్యభూతి ఓకే. తర్వాత డైరెక్ట్‌గా మనకి చాళుక్యస్ గురించి మాట్లాడతాం. అందులో కూడా ఇంపార్టెంట్ కింగ్ వచ్చి పులకేశి II ఒక్కడే. ఇంపార్టెంట్ కింగ్ వచ్చి. ఓకే. ఓకే. అంతే ఎందుకంటే ఈ గ్రహవర్మన్ వీళ్ళని డిఫీట్ చేయడం గ్రహవర్మన్, పులకేశి II వీళ్ళిద్దరూ సారీ. హర్షవర్ధన్, గ్రహవర్మన్ ఇద్దరు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇన్ ద సెన్స్ ప్రభాకర్ వర్ధన్ ఉన్నాడు కదా! అవును. ప్రభాకర్ వర్ధన్ వాళ్ళ కూతుర్ని గ్రహవర్మన్‌కి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఓకే. అయితే గ్రహవర్మన్‌ని శిశునాగ అనే అతను బంధిస్తారు. అప్పుడు ఓకే. గ్రహవర్మన్ చనిపోతాడు దేవగుప్త అనే అతని చేతిలో. హర్షవర్ధన్ దేవగుప్తాని ఓడించి శిశునాగని లైక్ అతను బెంగాల్ కింగ్ అనమాట. బెంగాల్‌ని పంపించి ఎంటైర్ మొత్తం పుష్యభూతి డైనాస్టీని స్టార్ట్ చేస్తాడు. డైనస్టీలో ఓకే. యాహ్! హ్మ్. తర్వాత ఇంకా మెల్లగా చాళుక్యస్ రావటం గాని ఇంకా అవన్నీ జరుగుతుంటాయి.
అండ్ విల్ సీ దట్ లేటర్. అండ్ చాళుక్యసే ఓకే. మనకి ఆంధ్ర రీజియన్‌లో చోళాస్ వీళ్ళని ఓడించి అన్ అందులో ఓకే. విష్ణువర్ధన్ అనే అతన్ని కింగ్ చేస్తారు. ఓకే. అండ్ అతను పులకేశిన్ II చనిపోయాక ఇంకా లైక్ మెయిన్ పర్సన్ లేడు కాబట్టి ఇతను వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్‌గా లైక్ అనౌన్స్ చేసుకొని కంప్లీట్ వెంగి చాళుక్యస్ అని రూల్ చేస్తారు రాజమండ్రి క్యాపిటల్. ఓకే. బట్ తర్వాత ఫైనల్‌గా చోళా చేతిలో ఓడిపోతారు. యాహ్! వి కెన్ సీ హియర్. చోళాస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. చోళా చేతిలో ఓడిపోతారు. 1919 లైక్ ఆదిత్య వన్ అనే అతను ఓకే. ఆదిత్య వన్ అనే అతను కంప్లీట్ చాళుక్యాస్‌ని లైక్ ఐ మీన్ వెంగి చాళుక్యస్‌ని కంప్లీట్‌గా ఓడిస్తాడు. అండ్ ఓకే. ప్యారలల్ ఇక్కడేం జరుగుతుందంటే గుర్జర ప్రతిహార. గుర్జర ప్రతిహార వెస్ట్ లైక్ ఐల్ షో మ్యాప్ చూపిస్తా. జస్ట్ ఐడియా కోసమే మొత్తం ఏం చెప్పను. ఓకే. మ్యాప్ పెట్టాను ఇక్కడ. ఇక్కడ మ్యాప్ పెట్టాను. వెయిట్. యాహ్! సో యూ కెన్ సీ లైక్ గుర్జర్ ప్రతిహార, పాల, రాష్ట్రకూట. చోళ వదిలేయండి. ఓకే. ఈ ముగ్గురు ఓకే. కన్నౌజ్ అనే ప్లేస్ ఉంటది యూపీలో. దానికోసం అవును. ఎప్పటికప్పుడు లైక్ కంటిన్యూయస్‌గా ఫైట్స్ జరుగుతూనే ఉండేది. ఒక్కసారి ఒకళ్ళు గెలిచేవాళ్ళు, ఇంకోసారి ఇంకోళ్ళు గెలిచేవాళ్ళు. ఓకే. లైక్ ప్రాపర్‌గా నార్మల్ లైక్ డైనెస్టీ గురించి అనుకుంటా. ఆ ఒక క్యాపిటల్ మెయిన్ ఆ ప్లేస్ గురించి కన్నౌజ్. దాన్ని ట్రైపార్టైట్ స్ట్రగుల్ అంటారు. ఓకే. సో ఎప్పుడు వీళ్ళు గొడవలు జరుగుతూనే ఉండేది. బట్ అట్ ది సేమ్ టైమ్ ట్రేడ్ కూడా బానే జరిగింది. బట్ తర్వాత మెల్లగా డిక్లైన్ అయిపోయింది ట్రేడ్ అనేది. తర్వాత ఇంకా ఇది అయిపోయాక ప్రతిఆర్ఎస్ లైక్ రాష్ట్రకూటాస్ ఓ టైం వరకు వాళ్ళు అప్పర్ హ్యాండ్ ఉంటారు. తర్వాత ప్రతిఆర్ఎస్ ఉంటారు. ప్రతిఆర్ఎస్ మొత్తం విడిపోతారు. అండ్ వాళ్ళు ఓకే. విడిపోయిన తర్వాత రాజ్‌పుట్స్ వస్తారు. అప్పుడు ఓకే. మనకి లైక్ ఖైబర్ పాస్ నుంచి మొహమ్మద్ ఘోరీ, గజనీ వీళ్ళొచ్చి యూ నో ద లేటర్ పార్ట్. ఓకే. సో ఇంకా అలా జరుగుద్ది. సో అప్పుడు డిస్కస్ చేద్దాం సండే లైక్ ఇదంతా. ఓకే. చేద్దాం. బట్ చూడాలి లైక్ సండే మాక్సిమం ట్రై చేద్దాం మొత్తం మిడియల్ హిస్టరీ కంప్లీట్ అయ్యేటట్టు. అంటే ఇవి త్వరగానే అయిపోతాయి మోస్ట్‌లీ అంత ఇంపార్టెంట్ లైక్ ఐ మీన్ హర్ష ఇవన్నీ కొంచెం ఫాస్ట్‌గానే అయిపోతాయి. ఐ అవును. గెస్ మళ్ళీ ఢిల్లీ సల్తనత్ దాని తర్వాత మొఘల్స్ కొంచెం టైం పట్టొచ్చేమో. మొఘల్స్ లాస్ట్ కదా! మొఘల్స్ అవును. ఢిల్లీ సల్తనత్ ఫస్ట్ వస్తారు కదా! యాహ్! తర్వాత లోడీ డైనస్టీ. లోడీ తర్వాత మొఘల్స్. హ్మ్. మొఘల్స్ తర్వాత ఇంకా బ్రిటిషర్స్ వస్తారు. బ్రిటిషర్స్ అవును. యాహ్! సో అంతే.